ది డీప్ డ్రైవ్కు స్వాగతం. హ్మ్, ఈరోజు మనమొక చాలా ఆసక్తికరమైన లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. అవును. ఇది అక్టోబర్ 8, 2002న మధువనంలో ఇచ్చిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశం. అవును. ఆత్మిక ప్రేమమూర్తులుగా మరియు లవ్ బ్యాలెన్స్ అనే ఒక విశేషమైన మూల గ్రంథం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. కరెక్ట్. అంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా స్వార్థం లేని నిజమైన ప్రేమ కోసం అందరూ వెతుకుతూనే ఉన్నారు కదా. హ్మ్, ఇలాంటి సమయంలో ఒక మనిషి ప్రేమ సాగరుడిగా ఎలా మారాలి అనేది ఈరోజు మన లక్ష్యం. ఖచ్చితంగా. అసలు ఈ ప్రేమకు మరియు నియమాలకు అంటే లా అండ్ లవ్ మధ్య సంపూర్ణ సమతుల్యతను ఎలా తీసుకురావాలనేది ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు. ఏంటంటే మన దైనందిన జీవితంలో ఎదురయ్యే ఎన్నో రకాల సమస్యలను కేవలం సైడ్ సీన్స్గా ఎలా చూడాలో కూడా మనం నేర్చుకోబోతున్నాం. ఇది చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అవును, ఇది కేవలం ఆధ్యాత్మిక ఉపదేశంలా కాకుండా రోజువారీ జీవితంలో మన మానసిక స్థితిని ఎలా అదుపులో ఉంచుకోవాలో చెప్పే ఒక ప్రాక్టికల్ గైడ్లా ఉంటుంది. సరే, దీని కొంచెం వివరంగా చూద్దాం. ముందుగా ఇందులో ప్రస్తావించిన మాస్టర్ జ్ఞానసాగరులు మరియు ఆత్మిక ప్రేమ గురించి మాట్లాడదాం. ఇక్కడ గమనించాల్సిన అద్భుతమైన విషయమేమిటంటే ఆధ్యాత్మిక ప్రేమ అనేది ఒక వ్యక్తి బ్రాహ్మణ జీవితానికి అలాగే వారి సంఘటనకు ప్రాథమిక ఆధారమని గ్రంథం చెప్తోంది. అంటే ఈ ప్రపంచంలో ఎంతోమంది రకరకాల స్వభావాలతో ఉంటారు కదా, అందరినీ ఒకే తాటిపై నడిపించడం కష్టం. నిజమే. ఒక ఆధ్యాత్మిక బృందంలో కూడా భిన్న మనస్తత్వాలున్నవారుంటారు. వారందర్నీ కలిపి ఉంచే ఒక శక్తివంతమైన జిగురు లాంటిదే ఈ ఆత్మిక ప్రేమ. ఒక మాట వాడారు ఇందులో, ప్రేమ రాతిని కూడా నీరుగా మార్చేస్తుందని. వినడానికి చాలా బావుంది, కానీ ఆచరణలో ఎదుటివారి కఠినమైన ప్రవర్తనను ఎదుర్కోవడం అంత సులభం కాదు. అవును, ఇక్కడే మనకు ఆ సైడ్ సీన్స్ అనే అద్భుతమైన కాన్సెప్ట్ వస్తుంది. జీవితంలో కష్టాలు రావడం సహజం. అంటే వాటిని మార్గమధ్యంలో వచ్చే దృశ్యాలుగా చూడాలంటారు. కరెక్ట్. మీరు ఒక రైల్లో ప్రయాణిస్తున్నారని అనుకోండి. కిటికీ బయట ఎన్నో దృశ్యాలు కనిపిస్తాయి. కొన్ని అందమైన పచ్చని పొలాలుండొచ్చు, మరికొన్ని చెత్తా చెదారమున్న మురికివాడలు కూడా ఉండొచ్చు. అవును. కాని ప్రయాణికుడిగా మన బాధ్యతేమిటి? ఆ దృశ్యాలను గమనిస్తూ మన గమ్యం వైపు సాగిపోవడమే. అంతేకాని రైలు దిగిపోయి ఆ మురికివాడలను శుభ్రం చేయడానికి ప్రయత్నించం కదా. వావ్! ఇది చాలా అద్భుతమైన రూపకం. అంటే ఇతరుల ప్రతికూల ప్రవర్తనలు కూడా అటువంటివే అనమాట. వాటిని జస్ట్ చూస్తూ వదిలేయాలి. ఖచ్చితంగా. వాటిని సాక్షిభావంగా చూడటం నేర్చుకున్నప్పుడు ఆ పరిస్థితుల్లో మనం కూరుకుపోం. మన ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. కాని నాకొక చిన్న సందేహం. అంటే మన కుటుంబంలోనో లేదా ఆఫీస్లోనో ఒక సమస్య వస్తే దాన్ని పట్టించుకోకుండా వదిలేయడం బాధ్యతారాహిత్యమవుదా? మంచి ప్రశ్న. సాక్షిభావమంటే ఉదాసీనత లేదా ఏమీ పట్టించుకోకపోవడం కాదు. సమస్యను పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. కాని ఆ ఆవేశం లేదా మానసిక భారం మనసులోకి రానివ్వకూడదు, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. బయట చెడు దృశ్యం ఉందని కిటికీ అద్దాలు పగలగొట్టి కోపగించుకోం కదా మనం. ఆ పరిస్థితి పట్ల ప్రతిస్పందిస్తాం, కాని ఆవేశపడాం. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది అనుకుంటా. ఈ స్థైర్యాన్ని ఎలా అమలు చెయ్యాలి అనే దానిపై లా మరియు లవ్ మధ్య బ్యాలెన్స్ గురించి అద్భుతంగా చెప్పారు. దీన్ని మనం కొంచెం విశాల దృక్పథంతో చూస్తే ఒక వ్యవస్థ నడవాలంటే నియమం అంటే లా తప్పనిసరి. కాని దాన్ని అమలు చేసేటప్పుడు ప్రేమ కూడా ఉండాలి. అంటే కేవలం ఇతరులకు నియమాలు చెప్పడం, శిక్షణ ఇవ్వడమే కాకుండా సహకారాన్ని కూడా జోడించాలనే పాయింట్ చాలా హైలైట్ చేశారిందులో. అవును. కేవలం నియమాలు మాత్రమే ఉంటే ఏమవుతుందంటే మానసికంగా బలహీనంగా ఉన్నవారు చాలా త్వరగా నిరాశకు గురవుతారు అని గ్రంథం స్పష్టం చేస్తోంది. డిస్హార్టన్ అయిపోతారు. నిజమే. ఈ బ్యాలెన్స్కు సంబంధించి సాకార స్వరూపంలో బాబాను ఒక గొప్ప ఉదాహరణగా తీసుకున్నారు. కరెక్ట్. ఆయన వ్యవస్థాపరమైన నియమాలను ఎంతో పక్కాగా అమలు చేసేవారు. కాని అదే సమయంలో ఆయన ప్రవర్తనలో ఉన్న ప్రేమ వల్ల ప్రతి ఒక్కరూ ఆయన నా బాబా అని ఫీల్ అయ్యేవారు. ఒక నాయకుడిగా తప్పును సరిదిద్దాలి, నియమాన్ని పాటించేలా చెయ్యాలి, కాని వాళ్ల ఆత్మగౌరవం దెబ్బతినకూడదు. అదే నిజమైన ప్రేమ సాగరుడి లక్షణం. లా అమలు చేసేటప్పుడు కూడా అందులో లవ్ అనుభూతి చెందాలి. కేవలం అధికారం చెలాయిస్తే అది పనికిరాదు. ఈ లా అండ్ లవ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అనేది నేటి లీడర్షిప్కి చాలా అవసరం. సరే, దీని తర్వాత హాస్పిటల్ ల్యాబ్ నివాసులు మరియు పార్టీలతో జరిగిన సంభాషణ గురించి వచ్చింది కదా. అవును.
సదా సంతోషంగా ఉండడానికి అదొక గొప్ప టెక్నిక్ అని చెప్పొచ్చు. మన భాగ్యాన్ని గుర్తించడం గురించి. మొత్తం విశ్వంలో అందరికంటే గొప్ప భాగ్యం నాదే అని ప్రతి ఒక్కరూ భావించాలి అని ఎంత బాగా చెప్పారో కదా. భగవంతుడికి ఇష్టమైన వారిగా ఎంపిక కాబడడం కంటే గొప్ప భాగ్యం ఏముంటుంది చెప్పండి. ఎప్పుడైతే మనం ఈ గొప్ప భాగ్యాన్ని గుర్తుంచుకుంటామో వ్యర్థమైన ఆలోచనలు మనల్ని వదిలి వాటంతట అవే పారిపోతాయి. వాటితో ప్రత్యేకంగా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. సహజంగానే పారిపోతాయి. చీకటి పోవాలంటే వెలుగు రావాలి అంతే. ఇక్కడ ఆ భాగ్యాన్ని స్మరించుకోవడమే ఆ వెలుగు. అలాగే సమయం యొక్క విలువ గురించి కూడా ఒక పాయింట్ టచ్ చేశారు. సంగమయుగ సమయానికున్న ప్రాముఖ్యత గురించి. అవును, ఈ సంగమయుగంలో ఒక్క క్షణం కూడా వృధా పోకూడదు అని నొక్కి చెప్పారు. ఎందుకంటే గడిచిన క్షణం తిరిగి రాదు. అంటే భౌతిక సంపద పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు, కాని ఈ క్షణాలొకసారి గడిచిపోతే మళ్లీ రావు అని. ప్రతి క్షణాన్ని శ్రేష్టంగా మార్చుకోవాలి. సమయం వృధా అయింది అనడం కంటే ఒక గొప్ప ఆత్మిక సంపదను కూడబెట్టుకునే అవకాశం చేజారింది అని గ్రహించాలి. సో దీనంతరార్థమేమిటి? మనకు లభించిన సమయాన్ని వాడుకోవాలి, అలాగే మనలో ఉన్న విశేషతలను కూడా సరిగ్గా వాడాలి. ఎగ్జాక్ట్లీ. గ్రంథం ప్రకారం ప్రతి ఒక్కరికీ డ్రామానుసారం ఏదో ఒక విశేషత లేదా టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది. కాని ఆ విశేషతలను చూసే విధానం నన్ను బాగా ఆలోచింపచేసింది. వాటిని ప్రభు ప్రసాదంగా భావించమన్నారు. ఇక్కడ ఒక అద్భుతమైన పోలిక ఉంది. మనలో ఉన్న టాలెంట్ని మనం దేవుడిచ్చిన ప్రసాదంగా భావించాలి. గుడిలో ప్రసాదమిస్తే మనమేం చేస్తాం? ఇది నాది అని ఎవరూ అహంకారంతో దాచుకోరు గదా, భక్తితో నలుగురికి పంచుతారు. సరిగ్గా చెప్పారు. అభిమానంలోకి రాకుండా మన నైపుణ్యాలను కూడా అలాగే నలుగురు ఉన్నతి కోసం పంచిపెట్టాలి. అంటే ఎవరి దగ్గర ఏముంటే అదే ఇస్తారు. ప్రపంచంలో మనుషుల వద్ద దుఃఖం, అశాంతి ఉన్నాయి కాబట్టి వారు ఇతరులకు అవే పంచుతుంటారు. కాని మనం అలా కాదు కదా. దేవత అనగా ఇచ్చేవాడు. మన దగ్గర ఉన్న సుఖం, శాంతి, ప్రేమలను ఎలాంటి లోభం లేకుండా పంచాలి. ఒక భోళా భండారీలా తరిగిపోని భాండాగారంతో అందరికీ ఇస్తూనే ఉండాలి. ఈ ఇచ్చే సంస్కారం గురించి మాట్లాడుతూ సేవాదారుల ప్రస్తావన తెచ్చారు కదా. అవును, ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. సేవ అనగానే మనం భౌతికంగా చేసే పనులను మాత్రమే ఊహించుకుంటాం, కానీ ఇక్కడ డబుల్ సేవ అనే కాన్సెప్ట్ చెప్పారు. అంటే కేవలం పనులు చేయడమే కాకుండా సంతోషంగా చేయడం వెనుక ఉన్న ఆత్మిక నశా గురించి మాట్లాడారు. తనువుతో పాటు మనసా సేవ కూడా జరగాలి. కరెక్ట్. లోపల ఆత్మిక నశాతో, ప్రశాంతమైన మనస్సుతో ఒక భౌతిక సేవ చేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల వాతావరణం కూడా పూర్తిగా సానుకూలంగా మారుతోంది. ఇదే కదా అసలైన మ్యాజిక్. డబుల్ సేవ చేయడం వల్ల వాతావరణం పవిత్రమవుతుంది. ఈ క్రమంలోనే ఏ పని చేస్తున్నా ఒక గొప్ప స్వమానం ఉండాలని చెప్పారు. అవును, చీపురుతో నేల ఊడుస్తున్నా సరే లోపల నేను విశ్వంలోనే సర్వ ఆత్మలలో శ్రేష్టమైన ఆత్మను అనే గొప్ప ఆత్మిక స్వమానం కలిగి ఉండాలి. ఆ ఉదాహరణ నిజంగా అద్భుతం. బయట చేసే భౌతిక కర్మకు లోపల ఉన్న మానసిక స్థితికి సంబంధం లేదు. ఖచ్చితంగా. అంతర్గత గౌరవం ఉన్నప్పుడు బాహ్య ప్రపంచపు గుర్తింపుల మీద ఆధారపడాల్సిన అవసరమే ఉండదు. ఏ పని చేసినా అది ఒక యోగంలా మారుతుంది. ఈ మొత్తం విశ్లేషణలు మనం ఒకసారి సంక్షిప్తంగా చూస్తే మనం ఎన్నో ఆచరణాత్మకమైన విషయాలు మాట్లాడుకున్నాం. అవును, సమస్యలను సైడ్ సీన్స్గా చూస్తూ ముందుకు సాగిపోవడం, నియమాలమలు చేసేటప్పుడు ప్రేమను పంచడం గురించి తెలుసుకున్నాం. అలాగే మన టాలెంట్స్ను అహంకారం లేకుండా దేవుడి ప్రసాదంగా నలుగురికి పంచడం మరియు చిన్న పని చేస్తున్నా అత్యున్నత ఆత్మగౌరవంతో ఉండటం అనేవి చాలా గొప్ప పాయింట్స్. ఈ సూత్రాలన్నీ నేటి ఆధునిక ప్రపంచానికి ఎంతో అవసరం. రోజురోజుకూ పెరుగుతున్న సమాచార ఓవర్లోడ్లో మన మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి ఇవి చాలా ముఖ్యం. నిజమే. మానవ సంబంధాల్లో వచ్చే ఘర్షణలను ఈ మాస్టర్ ప్రేమసాగర్ మైండ్ సెట్తో చాలా సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఇది మనకు గొప్ప ప్రశాంతతను ఇస్తుంది. మనం ఇతరులను మార్చడానికి ప్రయత్నించే బదులు మన వైఖరిని మార్చుకుంటే చాలు. కరెక్ట్. ఇదంతా విన్నాక ఒక ఆలోచన మన మదిలో మెదులుతోంది. ఇతరులు మనకు దుఃఖం లేదా అశాంతిని ఇచ్చినప్పుడు దానికి బదులుగా మనలోని తరిగిపోని ప్రేమ భాండాగారం నుండి వారికి కేవలం శాంతిని మాత్రమే ఇస్తూ పోతే అప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. అవును. రేపు ఉదయం తల్లా మన జీవితంలో అత్యంత కష్టమైన అనుబంధం ఎలా రూపాంతరం చెందుతుంది, మన చుట్టూ ఉన్నవారి రాతిలాంటి స్వభావం నీరులా కరిగిపోవడాన్ని మనం చూడగలమా? ఇదొక్కసారి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.